నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా ఇంట్రెస్ట్ ఏందంటే, మన డిసీజెస్‌ని మనం ఎలాగా నేచురల్‌గా ప్రివెంట్ చేసుకోవచ్చు, ట్రీట్ చేసుకోవచ్చు అనేది. దాని భాగంగా ఈరోజు చాలా కామన్‌గా చూస్తున్న ప్రాబ్లమ్ గురించి మాట్లాడుకుందాము. అదే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ పీసీఓఎస్ లేదంటే పీసీఓడి అని అంటారు ఇండియాలో. ఇదేంటంటే చాలామంది అమ్మాయిలు దీంతో బాధపడుతున్నారు. దీని గురించి నాకు ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టారనమాట. అన్నయ్య, నేను 25 ఇయర్స్ అమ్మాయిని, నాకు సైకిల్స్ రెగ్యులర్గా రావట్లేదు, తర్వాత ఈ ముఖం మీద హెయిర్ కట్ వచ్చేస్తుంది దీనివల్ల అని చెప్పేసి. ఇంకా కొంతమంది ఏంటంటే, నేను పిల్లల కోసం ట్రై చేస్తున్నాం మేము, చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా కానీ పిల్లలు పుట్టట్లేదు, టెస్ట్లు అన్నీ చేయించుకున్నాము, మా హస్బెండ్కి బాగానే ఉంది, నాకు బాగానే ఉంది అంటున్నారు కానీ పిల్లలు పుట్టట్లేదు అంటున్నారు అనమాట. కొంతమంది అయితే అసలు నాకు సైకిల్స్ రావట్లేదు, 3 నెలలకు ఒకసారి మెన్స్ట్రువల్ సైకిల్ అంటే మెన్సెస్ అవుతుంది, దీనివల్ల అయినా ప్రమాదమా లేదా నాకు క్యాన్సర్ అన్నట్టు భయపడుతున్నారు. సో ఇవన్నిటికీ మూల కారణం అనేది పీసీఓఎస్ అండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనమాట. ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం అనమాట. అసలు పీసీఓఎస్ అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనమాట. అందులో సిస్ అనే పేరు ఉంది కనుక మీకు రేపు పొద్దున్న ఎప్పుడైనా అల్ట్రాసౌండ్ చేస్తే కడుపులో నాకు ఓవరి మీద చిన్న సిస్ట్ వస్తుంది కనుక నాకు పీసీఓఎస్ ఉందని మాత్రం అనుకోవద్దు. ఓన్లీ సిస్ట్ ఉన్న మాత్రాన మీకు పీసీఓఎస్ ఉన్నట్టు కాదు. పీసీఓఎస్కి ఒక డెఫినేషన్ ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుందాం త్వరలో అనమాట. అసలు పీసీఓఎస్ ఇండియాలో ఎంత ఎక్కువ ఉందంటే చూడండి, 10 మంది అమ్మాయిల్ని ఒక 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల పిల్లల్ని తీసుకుంటే ఆడపిల్లల్ని, అందులో 10 మందిలో ఇద్దరికి ఉందండి పీసీఓఎస్ అనేది. చాలా కామన్ అనమాట. మీరు మీ కుటుంబంలో కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ వినే ఉంటారనమాట. ఈ పాపకి మెన్స్ట్రువల్ సైకిల్స్ చాలా ఇర్రెగ్యులర్గా అవుతున్నాయి అంటారు. కొంతమంది మా పాపకి మెన్సెస్ చాలా హెవీగా అయిపోతున్నాయండి, అయినప్పుడు ఒక 6 రోజులు 7 రోజులు ఆగట్లేదు, దానివల్ల బాగా నీరసం అయిపోతుంది, ఎనీమియా వస్తుంది, దానివల్ల బ్లడ్ తగ్గిపోయింది అంటారనమాట. కొంతమంది ఇంకా మీరు ఆలోచిస్తే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ కాలేజీకి వెళ్ళే అమ్మాయిల్లో చాలా ఎక్కువ మొటిమలు ఉంటాయన్నమాట ఒక ముఖం మీద అనమాట. అది ఏం చేసినా కూడా తగ్గట్లేదు అంటారు అనమాట, ఏక్ని అంటారు కదా అది. ఇంకా కొంతమంది చూసుకుంటే ఈ ముఖం మీద హెయిర్ వస్తుంది అనమాట, థిక్ హెయిర్ వస్తుంటుంది. నెక్స్ట్ ఈ చెస్ట్ మీద హెయిర్ ఉంటుంది, నెక్స్ట్ ఈ బ్యాక్లో హెయిర్ ఉంటుంది, ఈ చిన్న దగ్గర కూడా హెయిర్ ఉంటుంది అనమాట అమ్మాయిలకి. అంత కామన్ అనమాట పీసీఓఎస్ అనేది. ఇది దేనివల్ల అనుకుంటారు తప్ప అసలు ఇది పీసీఓఎస్ అనే విషయము మర్చిపోతారు అనమాట. సో ఇది 10 మందిలో ఇద్దరికి ఉందండి, అంత కామన్ అనమాట. అయితే రెండోది, ఈ పీసీఓఎస్ లక్షణాలు ఏంటి మాట్లాడుకుందామండి. లక్షణాలు ఏంటంటే, ఇప్పుడు అనుకున్నట్టు మొటిములు బాగా ఎక్కువ వస్తాయండి ఈ వీళ్ళకి, చాలా ఎక్కువ అనమాట అది. అవి రెండోది ఏంటంటే, ఈ మెన్సెస్ సైకిల్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయన్నమాట. ఇంచుమించు నెల 15 రోజులు అవుతుందన్నమాట సైకిల్కి సైకిల్ మధ్యలో. కొంతమందికి అయితే 2 నెలలకు ఒకసారి సైకిల్ వస్తుంది అనమాట. వచ్చిన వాళ్ళకి కూడా ఒక రోజు వచ్చి ఆగిపోతుంది అనమాట. తెలిసిన వాళ్ళకి ఉన్నారు, వాళ్ళకి సంవత్సరానికి 3 సార్లే మెన్సెస్ అవుతారండి వాళ్ళు. ఓకే. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే మెన్సెస్ అయిందంటే ఆగదు, 10 రోజులు పడుతుంది, తర్వాత మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ ఎప్పుడో 4 నెలలకు వస్తుంది అనమాట. ఇంత ఇర్రెగ్యులర్గా మెన్సెస్ సైకిల్స్ ఉంటాయన్నమాట. మూడోది ఏంటంటే ఈ హెయిర్ అనమాట. ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలా అనమాట హెయిర్ ఉంటుందన్నమాట కొన్ని ఏరియాస్లో. ఇప్పుడు అబ్బాయిలని తీసుకుంటే మేల్ ప్యాటర్న్ హెయిర్ అంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ముస్టాచ్, మీసం కానీ గడ్డం కానీ కొన్ని ఏరియాస్లో చెస్ట్ మీద కానీ హెయిర్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు మామూలుగా ఫొటోస్లో గట్రా ఎక్కడైనా. అలా ఈ అమ్మాయిలకి అనమాట, ఈ 15 సంవత్సరాల నుంచి 40 ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్న అమ్మాయిలకి కొంతమందికి ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి హెయిర్ అనమాట లైక్ లిప్ మీద అలా వస్తుంది, నెక్స్ట్ ఫేస్ నిండా హెయిర్ ఉంటుంది, ఇక్కడ హెయిర్ ఉంటుంది, నెక్స్ట్ 2 బ్రెస్ట్ మధ్యలో చెస్ట్ ఏరియాలో కూడా హెయిర్ ఉంటుంది అనమాట, నెక్స్ట్ ఈ బ్యాక్ను కూడా హెయిర్ వస్తుంది. ఈ ఈ భాగాల్లో ఏంటనమాట థిక్గా హెయిర్ అనమాట, చాలా థిక్గా నల్లగా వచ్చే హెయిర్ ఉంటుంది అనమాట. ఇది ఒక లక్షణం అనమాట. దీంతో పాటు నిజంగా వాళ్ళు పిల్లలు ప్రయత్నిస్తే వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా పిల్లల కోసం ట్రై చేసినా కూడా వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉంటుందన్నమాట. ఇవి లక్షణాలు అనమాట. ఈ లక్షణాలతో పాటు కొన్ని కనిపించని లక్షణాలు ఉంటాయండి. అదే మీరు స్కిన్ చేంజెస్ అంటారు, ఈ చర్మంలో కొన్ని మార్పులు ఉంటాయన్నమాట. వీళ్ళకి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ నెక్ క్రీజ్లో అంటే ఈ ఏరియాలో నల్లగా మచ్చలు ఉంటాయన్నమాట, థిక్గా అనమాట ఇలాగా. అది నెక్స్ట్ ఈ ఆర్బిట్స్లో కూడా మనకి శంకల్లో కూడా నల్ల మచ్చలు అనమాట, ఇలాగ లేయర్గా లైన్ లాగా వస్తుంటుంది అనమాట. నెక్స్ట్ ఈ నెక్ బ్యాక్ వైపు కూడా ఇక్కడ కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ ఇక్కడ గ్రాయిన్లో అనమాట మనకి, అక్కడ కూడా తొడ మధ్యలో అనమాట కూడా నల్ల మచ్చలు
పెద్దగా వస్తాయి. దీన్ని ఎకాంథసిస్ నైగ్రికన్స్ అంటారు అనమాట. ఈ మచ్చల వల్ల ఏంటంటే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉందని మనం చెప్పవచ్చు అనమాట. ఇది పీసీఓఎస్లో కూడా మనకి కనిపిస్తుంది అనమాట. వీటితో పాటు వీళ్ళు యూజువల్లీ అందరూ కాదు, ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఉంటుంది, మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అంటే ఏంటంటే వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఆ ఇన్సులిన్ బాడీ ఇన్సులిన్ మాట విందనమాట. అందువల్ల ఇన్సులిన్ ఉన్నా కూడా బ్లడ్ షుగర్ వాల్యూస్ నెమ్మదిగా రైజ్ అవుతాయి అనమాట. అందువల్ల వీళ్ళకి ప్రీ డయాబెటీస్ లేదంటే డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా ఉంటుందన్నమాట. వీటితో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ ఈ మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. తర్వాత ఈ కడుపు చుట్టూ ఒబేసిటీ వస్తుంది అనమాట, ట్రంకల్ ఒబేసిటీ అంటారు అనమాట. మనకి కడుపు కింద ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఇవి లక్షణాలు అనమాట. కొంతమందికి అల్ట్రాసౌండ్ చేస్తే ఓవరీస్లో ఆ సిస్ట్లు అంటే ఫాలికల్స్ ఉంటాయన్నమాట. ఈ ఫాలికల్స్ అనేది ఎక్కువ ఉంటాయన్నమాట. ఓవరీ వాల్యూమ్ తీసుకుంటే పెద్దగా ఉంటాయన్నమాట. ఓవరీ వాల్యూమ్ మోర్ దెన్ 10 సెంటీమీటర్ క్యూబిక్ సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. అది గైనకాలజిస్టులు లేదంటే అల్ట్రాసౌండ్ చేసేవాళ్ళు చెప్పగలరన్నమాట. ఇవి లక్షణాలండి. దీంతోపాటు అసలు ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. కారణాల్లో చెప్పాలనుకుంటే నెంబర్ 1 కారణం అండి, మనము డైటరీ చేంజెస్, మనము ఎక్వైర్డ్గా న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కారణం అండి. 90% కేసెస్ అనేవి మన చేతిలో ఉన్నది అనమాట. లైఫ్ స్టైలు డైట్ ఇష్యూస్ వల్లే వస్తుంది అనమాట. ఇంకొక 5% జెనెటిక్ అండి. ఓకే, అన్నీ మంచిగా ఉన్నా కూడా జెనెటిక్గా కొంతమందికి ఉంటుంది అనమాట, అది 5%. ఇంకో 5% ఏంటంటే హెరిడిటరీ. అంటే ఏంటంటే ఉదాహరణ మీ పేరెంట్లో మీ మదర్కి ఇటువంటి ప్రాబ్లం ఉన్నా, లేకపోతే మీరు కడుపులో ఉన్నప్పుడు మీ మదర్కి మెటబాలిక్ సిండ్రోము లేదంటే ఈ పీసీఓఎస్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఏమైనా ఒబిసిటీ ఇష్యూస్ ఉన్నా, కొంతమందికి కడుపులోనే ఆ బేబీకి పీసీఓఎస్ వచ్చే లక్షణాలు ఏర్పడతాయని చెప్పేసి స్టడీస్ ఉన్నాయన్నమాట. అది హెరిడిటరీ అనొచ్చు అనమాట. సో అది 5% అయితే జెనెటిక్గా, 5% అయితే 90% ఏంటంటే మన డైట్ ఎన్విరాన్మెంట్ కారణాలే ఉంటుందండి. అవి కారణాలు అనమాట. నెక్స్ట్ ఈతో పాటు అసలు పీసీఓఎస్ వల్ల నష్టం ఏంటి అని కొంతమంది అడిగారండి. అంటే పిల్లలు పుట్టకపోవడమేనా నష్టము లేదంటే ఇంకేమైనా ఉన్నాయని చెప్పేసి. మనం అనుకున్నట్టు మొటిమలు రావడము, ఈ ఫేస్ మీద కానీ వేరే ఏరియాస్లో కానీ కొంచెము హెయిర్ ఉండడం వల్ల కాస్మెటిక్గా లుక్ బాగపోవచ్చు, చాలామంది అమ్మాయిలు కంప్లైంట్ చేయొచ్చు. అదితో పాటు మూడోది పిల్లలు పుట్టకపోవడము లేదంటే పిల్లలు పుట్టే అవకాశం తగ్గడము జరుగుతుంది. వీటితో పాటు అసలు డేంజర్ లక్షణాలు ఉన్నాయండి. ఈ డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే వీళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సు చాలా ఎక్కువ ఉంటుందండి. వీళ్ళకి ఇంచుమించు 3 times హైయర్ ఛాన్స్, అంటే 3 రెట్లు ఎక్కువ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీటితో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందన్నమాట. అందువల్ల దీన్ని ఓన్లీ ఏదో ఈ పీసీఓఎస్ అంటే చిన్నదని తీసుకోవద్దండి, ఇది చాలా ప్రమాదం అనమాట. దీన్ని మనము అడ్రస్ చేయకపోతే ముందే అనమాట. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఈ పీసీఓఎస్ మనకి ఉన్నది అనుకోండి, అసలు డయాగ్నోస్ ఏం చేస్తాము, ఎలా చేస్తాము అని అడిగారు అనమాట. పీసీఓఎస్ డయాగ్నోసిస్ అనేది ఒకటండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు. ఇందాక అనుకున్నట్టు అసలు మొటిమలు ఎక్కువ ఉంటున్నాయా, లేదంటే ఈ హెయిర్ ఉందా చూడండి, మనకి ఈ హెయిర్ అనేది ఎటువంటి ఏరియాస్లో వస్తుంది, ఫేస్ మీద రావడము, ఈ ఇక్కడ చిన్ మీద రావడము, లేదంటే ఈ లిప్ మీద రావడము, లేదంటే ఈ బ్రెస్ట్ మధ్యలో రావడము, ఈ విధంగా హెయిర్ ఉందా లేదా చూస్తారు. నెక్స్ట్ మిమ్మల్ని ప్రశ్నలు అడిగి మీ మెన్సస్ సైకిల్స్ ఎలా ఉన్నాయి అని కూడా చూస్తారు. మీరు నిజంగా పిల్లలు ట్రై చేస్తుంటే ఎన్ని సంవత్సరాలు ట్రై చేస్తున్నారు, పిల్లలు పుట్టకపోతే అన్ని కారణాలు టెస్ట్ చేసుకొని తర్వాత ఇది అని చెప్పేసి నిర్ధారించవచ్చు అనమాట. వీటితో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉన్నాయన్నమాట పీసీఓఎస్కి డయాగ్నోస్ చేయడానికి. అది కొన్ని ఏంటంటే ఈ టెస్టాస్టెరాన్, అంటే టెస్టాస్టెరాన్ అనేది మేల్ హార్మోన్ అనమాట, మేల్స్లో ఉంటుంది కదా. అది ఈ అమ్మాయిల్లో పీసీఓఎస్ ఉన్న అమ్మాయిల్లో టెస్టాస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట, ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో బ్లడ్ టెస్ట్లో టెస్టాస్టెరాన్ లెవెల్స్ చేస్తారు. నెక్స్ట్ వేరే ఫీమేల్ హార్మోన్స్ కొన్ని ఉంటాయి, ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ చూస్తారు. ఈస్ట్రోజన్ హార్మోన్స్తో పాటు ఫీమేల్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ అంటారన్నమాట, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్పి ఆ టెస్ట్ చేస్తారు. ఎల్హెచ్ అని చెప్పేసి ఇంకొక హార్మోన్ టెస్ట్ చేస్తారు. వీటితో పాటు ఇంకైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కార్టిజాల్ లెవెల్స్ కూడా టెస్ట్ చేస్తారనమాట. ఈ విధంగా బ్లడ్ టెస్ట్లు కూడా చేయొచ్చు అనమాట. వీటితో పాటు మనకి ఓవరీస్ యొక్క సైజు, దాని మీద ఉన్న ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి అల్ట్రాసౌండ్ కూడా చేస్తే
ఈ టెస్ట్ల ప్రకారము, మీ హిస్టరీ ప్రకారము, బ్లడ్ టెస్ట్ల ప్రకారము అన్నీ కలిపి డాక్టర్ గారు మీకు పీసీఓఎస్ ఉందా లేదనేసి నిర్ధారిస్తారనమాట. సో నిర్ధారించిన తర్వాత ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పేసి. ఇందాక అనుకున్నట్టు 90% ఈ పీసీఓఎస్ అనేది డైట్ వల్లే వస్తుంది కనుక మనకి డైట్ మీద ఫోకస్ చేసుకోవాలండి. ఎటువంటి డైట్ వల్ల వస్తుందో చెప్దాము. ఎటువంటి డైట్ వల్ల అంటే అండి, కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్కువ తినడం వల్ల అనమాట. అంటే షుగరీ స్టఫ్. షుగర్ అంటే ఓన్లీ షుగర్ తినడమే కాదండి, రైస్ ఎక్కువ తిన్నా, లేదంటే గోధుమలతో తయారు చేసిన, పిండితో తయారు చేసిన వస్తువులు ఏమి తిన్నా, స్వీట్స్ తిన్నా, ఎక్కువ ఫ్రూట్ జ్యూసులు తాగినా, స్మూతీస్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఈ జంక్ ఫుడ్స్ తిన్నా, ఇవంతా కూడా షుగర్గానే బాడీలో మారుతుందన్నమాట. సో ఈ హై షుగర్ వల్ల మనకి ఇన్సులిన్ లెవెల్స్ నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేదండి మూల కారణం అండి పీసీఓఎస్కి. రూట్ కాజ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఈ ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతూ ఉండడం వల్ల మనకి ఈ తక్కిన హార్మోన్స్ అన్నీ కూడా ఫ్లక్చువేషన్స్ అవుతాయి అన్నమాట. ఇన్సులిన్ ఎక్కువ ఉండడం వల్ల కార్టిజోల్ లెవెల్స్ మారిపోవడము, మేల్ హార్మోన్ పెరగడము, ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోవడము, ఈ విధంగా బ్యాలెన్స్ తగ్గిపోతుంది అనమాట. బ్యాలెన్స్ తగ్గిపోవడం వల్ల పీసీఓఎస్ స్టార్ట్ అవుతుంది. సో ట్రీట్మెంట్ ఏంటి, ఈ కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్షన్ అనమాట. అంటే లో కార్బోహైడ్రేట్ డైట్ మనకి స్టార్ట్ చేయాలి. అంటే ఏంటంటే బాగా కార్బ్స్ ఉన్న డైట్స్ తక్కువ తినాలి. రైస్ తక్కువ తినడము, లేదంటే పిండి పదార్థాలు తినడం తగ్గించుకోవడము, స్వీట్స్ తగ్గించుకోవడము, బాగా రిఫైన్డ్ ఫుడ్స్ లేదంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించుకోవాలన్నమాట. ఈ జంక్ బాగా తగ్గించుకోవాలి. ఈ ఫ్రూట్ జ్యూస్లు మంచివి కాదండి. ఇప్పుడు ఫ్రూట్స్ తినండి అప్పుడప్పుడు, మంచిదే. కానీ ఈ స్మూతీస్ అని, ఫ్రూట్ జ్యూస్ అని చెప్పేసి ఎక్కువ ఫ్రూట్స్తో జ్యూసెస్ చేసుకుంటే దాంట్లో కూడా ఫైబర్ తక్కువ ఉండి షుగర్ ఎక్కువ వల్ల అది కూడా మంచిది కాదనమాట. సో నెంబర్ 1 సొల్యూషన్ ఏంటంటే డైట్ చేంజ్ అనమాట. ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, కార్బోహైడ్రేట్ కాంటెంట్ తగ్గించండి అనమాట. రెండో ట్రిక్ ఏంటంటే డైట్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అందులో పాటు పీసీఓఎస్ కూడా ట్రీట్మెంట్ మంచిదన్నమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే మీరు మినిమము రోజుకి 16 గంటలు ఫాస్టింగ్ ఉండాలి. అంటే మీరు డిన్నరు 6 o'clockకి సాయంత్రం 6 గంటలకు తినేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు ఏమీ తినకూడదు అనమాట, వాటర్ తప్ప. దీన్నే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఈ విధంగా మీరు ఒక వారంలో 5 days చేసుకున్నారనుకోండి, గ్యారంటీగా మీకు ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతుంటాయి, మంచి హార్మోన్ లెవెల్స్ అన్ని పెరుగుతుంటాయి, ఫీమేల్ హార్మోన్ లెవెల్ పెరుగుతుంది, మేల్ హార్మోన్ తగ్గుతుంది, వెయిట్ కూడా మారుతుంది. ఈ విధంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం వల్ల పీసీఓఎస్ రివర్స్ అవుతుందండి. సో డైట్. రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది అన్ని విధాలుగా మంచిదండి. పీసీఓఎస్కి కాదు, అన్ని ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. ఎక్సర్సైజ్ అంటే మీరు బాగా వాకింగ్ చేయొచ్చు రోజు ఒక 1 hour, లేదంటే ఎక్సర్సైజ్ రన్నింగ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఏమైనా ఎక్సర్సైజ్ మెషిన్స్ ఉంటే ఈ థ్రెడ్మిల్ అని చెప్పేసి, ఈ బైక్స్ అని చెప్పేసి అవి చేసుకోవచ్చు. సైక్లింగ్ కూడా మంచిది. స్విమ్మింగ్ చాలా చాలా మంచి ఎక్సర్సైజ్ అనమాట. మీరు మినిమం 7 రోజుల్లో 5 రోజులైనా ఎక్సర్సైజ్ మాత్రం చేసుకోవాలి. రోజుకి మినిమం 30 minutes, యావరేజ్ 1 hour. దీనివల్ల చాలా చాలా మందికి పీసీఓఎస్ రివర్స్ అయిందండి. ఇది ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల మీకు చాలామందికి పీసీఓఎస్ రివర్స్ అవుతుంది. అయినా కొంతమందికి రివర్స్ అవ్వలేదు అనుకోండి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల లేదంటే వేరే కారణాల వల్ల, వాళ్ళకి కొన్ని మందులు ఉంటాయన్నమాట. మందులు ఏంటంటే మెయిన్ ఈ మొటిమలు తగ్గించుకోవడానికి, హెయిర్ మెయిన్లో అంటే ఇప్పుడు అనుకున్న చూడ ఎక్కువ హెయిర్ ఉంటుంది, హెయిర్కి తగ్గించుకోవడానికి. మూడోది ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులేట్ అవ్వడానికి. నాలుగోది ఏంటంటే పిల్లలకు ప్రయత్నిస్తే పిల్లలు పుట్టడానికి కూడా మనకు మందులు ఉంటాయన్నమాట. ఫస్ట్ ఈ యాక్ని అంటే ఏంటంటే ఈ మొటిమలు తగ్గించడానికి మనకి ఓవరాల్గా ఏంటంటే ఈ మేల్ హార్మోన్ లెవెల్స్ తగ్గించాలి కనుక ఈ మీరు డెర్మటాలజిస్ట్కి వెళ్ళి లేదంటే గైనకాలజిస్ట్కి వెళ్తే కొన్ని మందులు ఉంటాయి, రాస్తారనమాట. అది దాంతోపాటు మీరు ఫేస్ వాష్ బాగా చేసుకోవడము, ఆయిలీగా ఉన్న స్కిన్ని కొంచెం డ్రైగా ఉంచుకోవడము అనమాట. రెగ్యులర్గా ముఖం కడుక్కోవడము, చెమట పెట్టిన తర్వాత ఈ విధంగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైము వీటితో పాటు మీకు ఈ హెయిర్ బాగా గ్రో ఎక్కువ ఉంటే కొంతమంది లేజర్ చేయించుకుంటారు, కొంతమంది ఎలక్ట్రోలైసిస్ అని చెప్పేసి పర్మనెంట్గా హెయిర్ ఫాలికల్స్ని మనం కిల్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా హెయిర్ తగ్గించుకోవచ్చు. కొంతమంది కొన్ని మెడిసిన్స్ ఇస్తారన్నమాట డాక్టర్లు. ఇప్పుడు స్పైరనోలాక్టోన్ అని చెప్పేసి ట్యాబ్లెట్ ఉంటుంది, అది రాయొచ్చు. దానివల్ల ఏంటంటే మనకి ఈ హెయిర్ గ్రోత్ తగ్గుద్ది అనమాట. నెక్స్ట్ కొంతమందికి మెట్ఫార్మిన్ అని చెప్పేసి డయాబెటీస్ డ్రగ్ ఒకటి ఇస్తారనమాట. దానివల్ల ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ కొంచెం తగ్గడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ బెటర్ అవడం వల్ల ఓవరాల్గా పీసీఓఎస్ సిమ్టమ్స్ తగ్గుతాయి. దాంతోపాటు ఈ హెయిర్ గ్రోత్ కూడా తగ్గుతుందని చెప్పేసి వాడతారు అనమాట. అది హెయిర్ గురించి అనమాట. నెక్స్ట్ హెయిర్తో పాటు నాకు మెన్స్ట్రువల్ సైకిల్స్ చాలా హెవీ అయిపోతున్నాయి అసలు అనుకుంటే, అప్పుడు వాళ్ళకి ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అనమాట, కాంట్రసెప్టివ్ పిల్స్
ఇస్తారనమాట. అవి వాడుకుంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులేట్ అయ్యి మీకు ఫీమేల్ హార్మోన్ పెరిగి మేల్ హార్మోన్ తగ్గుతుంటుంది అనమాట. అది నెక్స్ట్ పిల్లలు పుట్టట్లేదు అని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇందాక అనుకున్నట్టు మంచి డైటు, ఎక్సర్సైజు, స్లీపు, స్ట్రెస్ తగ్గించుకోవడము నెంబర్ 1 అండి. అవన్నీ చేసి కూడా మీకు హెల్ప్ కావాలి అనుకుంటే మీరు ఈ గైనకాలజిస్టు, ఎస్పెషల్లీ రిప్రొడక్టివ్ ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఈ ఐవీఎఫ్ క్లినిక్స్లో పనిచేసే గైనకాలజిస్ట్కి వెళ్తే వాళ్ళు కొన్ని మందులు ఇస్తారనమాట. మీకు మెటబాలిక్ సిండ్రోము లేదంటే ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ఏంటంటే మీరు వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించడానికి, కంట్రోల్ చేయడానికి మెట్ఫార్మిన్ ఇస్తారనమాట కొంతమందికి. మెట్ఫార్మిన్ ఏంటంటే చాలా నెమ్మదిగా పనిచేస్తుంది కనుక మీరు ఇమీడియట్గా పిల్లలు పుట్టరు. 2-3 years తర్వాత మీకు మెట్ఫార్మిన్ వాడుకున్న తర్వాత వెయిట్ కంట్రోల్ చేసుకొని డైటరీ చేంజెస్ అన్నీ చేసుకుంటే అప్పుడు పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుందన్నమాట. అది మెట్ఫార్మిన్ స్లోగా పనిచేస్తుంది. అదే ఇంకొక మాత్ర ఉంటుంది క్లోమిఫిన్ అని చెప్పేసి. క్లోమిఫిన్ సిట్రేట్ అనేది కొంతమంది డాక్టర్లు, స్పెషలిస్టులు ఇస్తారు. దానివల్ల కూడా ఏంటంటే ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులేట్ అయ్యి దానివల్ల ఓవరీలో నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. దానివల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశము ఉంటుంది. కానీ దానివల్ల ఏంటంటే కొంతమందికి ఏంటంటే ట్విన్స్ లేదంటే 2-3 బేబీస్ పుట్టే అవకాశం ఉంది కనుక మీరు స్పెషలిస్ట్ దగ్గరే మీరు ఆ మందులు వాడుకొని కంట్రోల్డ్గా మీరు ఫాలో అప్ అవ్వాలన్నమాట. అది క్లోమిఫిన్ అనమాట. వీటితో పాటు కొన్ని కొత్త డ్రగ్స్ ఉన్నాయన్నమాట. లెట్రజోల్ అని చెప్పేసి ఉంటుంది. అదేంటంటే అది కూడా మనకి మేల్ హార్మోన్ని తగ్గించి ఈ విధంగా ఏంటంటే పిల్లలు పుట్టే అవకాశము ఫీమేల్స్లో పెరుగుతుంది అని ఉంది. ఇదేంటంటే ఇంకా స్టడీస్లో ఉంది. బట్ కొంతమంది గైనకాలజిస్టులు లెట్రజోల్ అని మాత్రం కూడా మీకు ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. ఈ మందుల వల్ల అవ్వట్లేదు అనుకుంటే కొంతమంది సర్జరీకి వెళ్తారు. ఈ ఓవరీ లోపల డ్రిల్ చేసి ఈ మేల్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఉంటాయి ఓవరీస్లో, ఆ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తారనమాట. దానివల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గి మీకు పిల్లలు పుట్టే అవకాశము పెరుగుతుంది. కానీ ఇది చాలా స్పెషలైజ్డ్ ప్రొసీజరు, అందరూ చేయలేరు అనమాట. ఇవన్నీ పనిచేయట్లేదు అనుకుంటే కొంతమంది ఐవీఎఫ్కి వెళ్తారనమాట. ఇది ఫైనల్ సొల్యూషను. బట్ ఓవరాల్గా మీరు పీసీఓఎస్ రివర్స్ చేసుకోవాలనుకుంటే మీ చేతిలో ఉంది ట్రీట్మెంట్. అదే డైటు, లైఫ్ స్టైలు, ఎక్సర్సైజు, స్ట్రెస్ బాగా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఇవి చేసుకుంటే మీ పీసీఓఎస్ మీరు రివర్స్ చేయగలరనమాట. దీంతో పాటు పీసీఓఎస్ రివర్స్ అయితే చాలా ఆరోగ్యకరమైన మార్పులు మీ బాడీలోని మీకు కనిపిస్తాయి. వెయిట్ కంట్రోల్ ఉంటుంది, బీపీ బెటర్ అవుతుంది, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ బాగా తగ్గుతుంది అన్నమాట. అందువల్ల మీరు ఏ వయసులో ఉన్నా 15 years అమ్మాయి అవ్వచ్చు, మీరు 40 years అమ్మాయి అవ్వచ్చు, ఏ వయసులో ఉన్నా మీకు పీసీఓఎస్ ఉండే అవకాశం ఉంటే డాక్టర్ని కలండి, టెస్టులు చేయించుకోండి. మీకుంటే మాత్రము అది ముదరక ముందే మీరు ట్రీట్మెంటు తీసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే రేపొద్దున్న మీ పిల్లలకి పీసీఓఎస్ వచ్చే అవకాశము బాగా తగ్గుతుందండి. ఇది పీసీఓఎస్ అనేది ఒక అమ్మాయిలకు ఉన్న ప్రాబ్లం అనే కాదండి. ఈ పీసీఓఎస్ అనేది మీరు ఇంకో విధంగా చూసుకోండి, ఇది మెటబాలిక్ సిండ్రోమ్ని సూచన అనమాట. అంటే మీ బాడీ మీకు చెప్తుంది నువ్వు ట్రబుల్లో ఉన్నావు, ఈరోజు నువ్వు దీన్ని గమనించి ట్రీట్మెంట్ తీసుకోకపోతే రేపొద్దున్న గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్, నెక్స్ట్ డయాబెటీస్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనమాట. కనుక చాలా జాగ్రత్తగా గమనించండి. పీసీఓఎస్కి మీరు డయాగ్నోస్ చేసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.